అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఎట్లుంది అంటే బాలేదు, చాలా బోరింగ్ గానే ఉన్నది. ఒక మంచి కథ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ కూడా ఫిల్మ్ మేకింగ్ చేయబట్టి, యాక్టింగ్ చేయబట్టి, ప్రొడక్షన్ చేయబట్టి ఒక రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమా లాగానే మిగిలిపోతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఎంగేజింగ్ కూడా ఉండదు. సో అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక బ్యాడ్ సినిమా. నాకైతే నచ్చలేదు, చాలా చాలా బోర్ కొడుతుంది. సో నాకు బేసికలీ నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ఒక విషయం అర్థమైంది. ఆయన సినిమాలు మీరు చూడండి, ఒరిజినల్ కథ బాగుంటది. సో మూల కథ స్క్రీన్ ప్లే విషయంలో మనం చూసుకున్నప్పుడు ఒక మంచి సినిమా అయ్యే పొటెన్షియల్ ఉంటది ఆయన పిక్ చేసుకునే కథల్లో. మరి ఆయన ఫుల్ బౌండ్ స్క్రిప్ట్లు పిక్ చేసుకుంటారా, లేకపోతే ఒక రఫ్ ఐడియా తీసుకొని ఆయన టీం ద్వారా దాన్ని డెవలప్ చేపిస్తారా తెలియదు. కానీ స్టోరీల పరంగా, ఐడియాల పరంగా ఆయన సినిమాల్లో కొత్తదనం ఉంటది. అవి మంచి సినిమాలు అయ్యేదానికి పొటెన్షియల్ ఉంటది. కానీ ఎక్కడ దెబ్బ పడుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిల్మ్ మేకింగ్ లెవెల్లో, యాక్టింగ్ లెవెల్లో. మనకు తెలుసు కళ్యాణ్ రామ్ గారు ఒక లిమిటెడ్ యాక్టర్. సో నేచురల్లీ ఆయన ఇన్ని షేడ్స్, ఇన్ని వేరియేషన్స్ ఉన్న కథలు, క్యారెక్టర్లు అంత ఇంప్రెసివ్ గా పుల్ ఆఫ్ చేయలేరు. అది మెయిన్ లిమిటేషన్. బట్ దానికి మించి ఇంకా పెద్ద లిమిటేషన్ ఏంటంటే ఈ ఫ్యాన్స్ చేయబట్టు, ఇంకోటి చేయబట్టు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి అన్న ఒక ప్రెషర్. దానికి తోడు ఫిల్మ్ మేకింగ్ లో ఫినిష్ లేకపోవడం. అంటే ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాని తీసుకోండి, డ్రామా పరంగా చూసుకున్నప్పుడు, నారేటివ్ స్ట్రక్చర్ పరంగా చూసుకున్నప్పుడు, క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నప్పుడు సాలిడ్ స్టోరీ ఇది. అంటే గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ ఏం కాదు, బట్ ఒక ఎంగేజింగ్ సినిమా తీయొచ్చు దీని ఆధారంగా. కానీ ఎక్కడ దెబ్బ పడుతుంది? పేపర్ మీద ఉన్న సీన్ స్క్రీన్ పైన కనబడదు. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ బ్యాడ్ ఉంటది. ఆ సెటప్ అంతా స్టాండర్డ్ టీవీ సీరియల్ లేకపోతే ఒక రొట్ట సినిమా సెటప్ ఉంటది. మేకింగ్ వైజ్ చెప్తున్నా. అంటే ఒక సీన్ ఓపెన్ చేయడము, దాంట్లో వాళ్ళ యాక్టర్లు పలికే ఎక్స్ప్రెషన్లు, ఆ ప్రోగ్రెస్ అయ్యే విధానం, అదంతా బేసిక్ ఉంటది. అండ్ చాలా సార్లు చూసినాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఒక మంచి సీన్, ఒక మంచి కథ కూడా తేలిపోతుంది స్క్రీన్ పైన. సో నన్ను అడిగితే, నన్ను ఎవరు అడగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ నన్ను అడిగితే కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్లు బాగా పిక్ చేసుకుంటున్నారు, ఆర్ పిక్ చేసుకున్న స్క్రిప్ట్లని బాగా డెవలప్ చేస్తున్నారు. సో దీని నుంచి ఆయన ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కట్ చేసేసి ఒక మంచి టెక్నికల్ సాలిడ్ డైరెక్టర్ ని హైర్ చేసుకుంటే మంచి సినిమాలు పడతాయి ఆయనకి. అట్లీస్ట్ నాకైతే అదే అనిపిస్తున్నది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఈ రోజు చూసిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మంచి సినిమా కాదు. చెప్తున్నా కదా, ఒక బేసిక్ రొటీన్ యాక్షన్ డ్రామా అయిపోతుంది అండ్ బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ మస్తు బోరింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే గివ్ అప్ ఇచ్చేస్తాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ అవుతుంటది, ఫైట్ మధ్యలో నేను జోన్ అవుట్ అయిపోయినా, ఫైట్ ఎండింగ్ కి మళ్ళీ విలన్ వస్తాడు, అప్పుడు స్ట్రైక్ అయింది, ఓ వీడిని కొట్టడానికి అది ఫైట్ అంతా జరుగుతుంది అని. అంటే అంత జనరిక్ అయిపోతుంది. ఆ ఫైట్ అవుతుంది ఎందుకంటే ఏ సిచ్యువేషన్ లో అయినా హీరో వస్తాడు, ఫైట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. సో ఒకటే టెంప్లెట్ రిపీట్ అవుతా ఉంటది. అట్లాని సాలిడ్ కాన్ఫ్లిక్ట్ లేదా, లేకపోతే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేవా అంటే ఉంటాయి, కానీ అవి ఇంప్లిమెంటేషన్ సరిగా కావు. సో మనం పట్టించుకోము. సో అదే అన్నట్టు మెయిన్ గా. బట్ బాటమ్ లైన్ ఏంటంటే రొటీన్ కథ అయినా కానీ ఒక మంచి కథ ఉన్నది దీంట్లో, కానీ అల్టిమేట్లీ సినిమాలో అది కనబడదు. ఒక బోరింగ్ సినిమా లాగానే మిగిలిపోతుంది. బట్ యాక్టింగ్, ఆ కెమెరా వర్క్ అదంతా టిపికల్ ఉంటది. రొటీన్ కమర్షియల్ సినిమా టెంప్లెట్, సీరియల్ యాక్టింగ్ అవే కనిపిస్తా ఉంటాయి. అది చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అండ్ మెయిన్ డిసప్పాయింటింగ్ విషయం ఈ సినిమాలో అజనీష్ లోకనాథ్ మ్యూజిక్. చాలా చోట్ల తమన్ అనుకున్నా నేను మ్యూజిక్ చూసి. అండ్ పాటలు అయితే టూ బ్యాడ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో అమ్మ పాట వస్తుంది ఒకటి, నేను షాక్ అయినా ఇది ఎట్లా ఫినిష్డ్ సాంగ్ రా అని. అంటే చాలా బ్యాడ్ ఉండే ఆ సాంగ్ మాత్రం. సో ఇది ఎట్లా ఓకే అయినా మరి నాకు తెలియదుగా. మేబీ వాళ్ళు కూడా గివ్ అప్ ఇచ్చేసిరేమో సెకండ్ హాఫ్ వచ్చేసరికి, ఎందుకంటే సినిమా చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వాళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్ లో చెప్పిన విధంగానే విజయశాంతి గారు. నేను షాక్ అయినా అసలు ఆవిడని చూస్తుంటే, ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా ఫైట్లు మన టాప్ తెలుగు హీరోల కంటే కూడా బాగా చేసి ఆవిడ. నిజంగా షాక్ అయినా, జెన్యున్లీ షాక్ అయినా. స్టిల్ ఆవిడకు మూవ్మెంట్ ఉంది, లైక్ ఫైట్లలో మజా వచ్చింది ఆవిడని చూస్తున్నంత సేపు. సో అప్పుడు నాకు అనిపించింది అన్నట్టు, అరే ఇవిడ ఇంత బాగున్నారు, ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు, ఫైట్లు కూడా ఇంత బాగా చేస్తున్నారు. ఈవిడ పీక్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆ టైం తెలుగు హీరోలు ఎంత ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఉంటారు అని. అండ్ ఈవిడని ఒక టాప్ స్టార్ కాకుండా, ఒక టాప్ మెయిన్ లీడ్ కాకుండా ఆపడానికి ఏమన్నా స్కెచ్ లేసిర్రా అని. వేసి ఉండొచ్చు, వేయి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ విజయశాంతి గారి పట్ల మాత్రం అన్యాయం జరిగిందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే షీఈ్ ఎ హీరో, హీరో మెటీరియల్ ఆవిడ, హీరో అవ్వడానికే పుట్టిరు ఆవిడ. అండ్ చాలా సినిమాలు చేసిరు కూడా, కానీ ఈ రోజు ఒక టాప్ హీరో లాగా ఉండకపోవడానికి కారణం ఆవిడ ఇండియాలో పుట్టడం అండ్ ఒక అమ్మాయిలా పుట్టడం. అట్లీస్ట్ నాకైతే అదే అనిపిస్తున్నది. బట్ నందలెస్ ఈ సినిమాలో నాకు విజయశాంతి గారే హైలైట్. ఆవిడ ఫైట్లు చూస్తుంటే మజా వచ్చింది. అంటే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయని చెప్తలేను నేను, బట్ ఆవిడ కంటెంపరీ హీరోలతో కంపేర్ చేస్తే ఆవిడ చాలా బాగా చేశారు ఫైట్స్. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అండ్ దీనికి ఆపోజిట్ సైడ్ సల్మాన్ ఖాన్ తమ్ముళ్ళు ఇద్దరు ఉంటారు, అర్బాజ్ ఖాన్, సోహెల్ ఖాన్ అని. వీళ్ళిద్దరికి పనిపియలేక సల్మాన్ ఖాన్ కి ఇవ్వపించిండు. కానీ వీళ్ళని ర్యాండమ్ గా మన తెలుగులో పట్టుకొస్తా ఉంటారు యాక్టర్లు చేయడానికి, ఎందుకో నాకు అర్థం కాదు. సో ఈ మూవీలో సోహెల్ ఖాన్ విలన్ ఏం ఫరక్ పడదు, ఎందుకున్నాడో మనకు తెలియదు. బట్ ఎనీవే ఈ వీడియోని ఇంతకన్నా ఎక్కువ లాగకూడదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అయితే నాకు వర్క్ కాలేదు, సారీ. అండ్ వెళ్ళిపోయే ముందు ఈ రోజు విజయశాంతి గారిని చూస్తే నాకు కూడా కొంచెం జోష్ వచ్చింది అన్నట్టు. సో అందుకే చిన్న మన ఓల్డ్ స్కూల్ కి వెళ్ళిన నేను కూడా, ఎప్పటి నుంచో ఇష్టపడి కొనుక్కున్న మైక్ బయటికి తీసారే, హ్యాండ్ హెల్డ్ చేద్దాం ఈ రోజు అన్న జోన్ కి వచ్చిన. ఆడియో ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉంటే ప్లీజ్ ఫర్గివ్. బట్ యా మ్యాన్, విజయశాంతి గారు ఫైటింగ్, విజయశాంతి గారు యాక్టింగ్ ఈ సినిమా. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఆవిడ సినిమాలు అయితే రివిజిట్ చేస్తాను నేను, హీరో లాగా చేసిన సినిమాలు. అండ్ నేను కావాలని కాన్షియస్ కాబట్టి హీరో అంటున్నా, హీరోయిన్ కాదు, షీఈ్ ఎ హీరో. యా, లవ్ యూ విజయశాంతి గారు. థ్యాంక్ యూ, జై హింద్.